రాధికా శరత్ కుమార్ గారు మెయిన్ రోల్ నటించిన 'తాయ్‌కి రవి' మూవీ రివ్యూ. ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో తెలుగు లాంగ్వేజ్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక తమిళ్ మూవీ అయినప్పటికీ తెలుగు డబ్బింగ్ అనేది చాలా బాగా మ్యాచ్ అయింది. ఇక ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పుకోవాల్సొస్తే ఈ మూవీలో ఎమోషన్స్, డ్రామా, కామెడీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. మెయిన్‌గా రాధికా శరత్ కుమార్ గారు పావుతాయమ్మ క్యారెక్టర్‌లో నటించారు కంటే జీవించేశారని చెప్పుకోవచ్చనమాట. సో, ఈ మూవీలో పావుతాయమ్మ క్యారెక్టర్ మీద వచ్చే కొన్ని సీన్స్ ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఒక ఇండిపెండెంట్ వుమెన్ ఎలా ఉండాలి అని పావుతాయమ్మ చెప్పే కొన్ని మాటలు చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ అలాగే పావుతాయమ్మని బతికించడానికి తన కొడుకులు పడే తంటాలు అండ్ అలాగే హాస్పిటల్‌లో ఉండే కొన్ని సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. బట్ మెయిన్‌గా ఏంటంటే కొన్ని పోర్షన్స్‌లో మూవీ అనేది ఏదో సాగదీసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించిందనమాట. ముఖ్యంగా క్లైమాక్స్‌లో పావుతాయమ్మ తన కూతురికి రెండో పెళ్లి ఎందుకు చేసింది అనే పాయింట్‌కి కంక్లూజన్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్‌గా ఉండేదన్నమాట. అయినప్పటికీ ఈ మూవీ సినిమాటోగ్రఫీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోగా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా ఇదండి 'తాయ్‌కి రవి' మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.